ఉన్న ఊరిలో ఉపాధి కరువై కుటుంబ పోషణ నిమిత్తం విదేశాలకు వెళ్లిన వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ క్రమంలోనే పొట్టకూటి కోసం మస్కట్ దేశానికి వలస వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసులు అక్కడ చిక్కుకున్నారు. జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన 19 మందితో పాటు కేరళ రాష్ట్రానికి చెందిన 6, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 3 మస్కట్లో చిక్కుకున్నారు. అక్కడ నజీం ఆల్ సలాం ఇంటర్నేషనల్ కంపెనీలో కన్స్ట్రక్షన్ వెల్డింగ్ పనులని వెళ్ళగా అక్కడికి వెళ్లిన తరువాత షిప్ క్లీనింగ్ పనులు చేయిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇక్కడ 18 మంది ఒమన్ వచ్చాము నజీం ఆల్ సలాం అనే కంపెనీకి. ఆ కంపెనీకి వచ్చి ఇప్పుడు మాకు 3 నెలలు అయిపోతుంది. కానీ మాకు ఏ పని ఎవరు ఇది శాలరీ ఎవరు ఇచ్చినా సరే ఖర్చులాగా డబ్బులకి ఇస్తారు. 50 రేలు 170 రేలు లాగా ఇస్తున్నారు. మేము వెళ్ళిపోతామంటే మాకు భోజనాలు ఇవ్వమని ఇస్తారు. ఇవన్నీ ప్రాబ్లం చేస్తామని మాకు టార్చర్ చేస్తారు. అందుకే మాకు ఏదో కాపులాగా చూపెడితే మేము వెళ్ళడానికి మాకు బాగుంటుందని మేము ఎంబసీకి కంప్లైంట్ చేసాము. ఎంబసీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇప్పుడు చెప్తాం రేపు చెప్తాం ఇలాగని ఇప్పుడు 2-3 రోజులు బట్టి అలాగే వారం అయిపోతుంది, 2 వారాలు అయిపోతుంది. మాకు అక్కడి నుంచి ఇంకేదో రెస్పాన్స్ రాకుంటుంది. మీరు ఏదో హెల్ప్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఒకలాగా ఇండియాకి వెళ్ళాలని అనుకుంటాము. అందరము 18 మంది, అందులో 6 కేరళ వాళ్ళు ఉన్నారు, 9 మంది తెలుగు వాళ్ళు, 3 బీహారీ వాళ్ళు ఉన్నారు. మీరు అందరూ మాకు హెల్ప్ చేస్తే మేము ఇక్కడి నుంచి ఒకలాగా ఇండియాకి రేపుతాము. మాకు కొంచెం హెల్ప్ చేయండి. మీ అందరితో ఇదే మాకు ధన్యవాదాలు. పేరు కామరాజు. ఇచ్చాపురం మండలం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ మస్కట్కి వచ్చాము. మేము వెల్డింగ్ పని మీదకి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక క్లీనింగ్ చేయమంటున్నారు. మా ఏజెంట్లు సింహాచలము, శ్రీనివాసరావు, మాకయ్య, జానీ, ప్రదీప్, డొంబురు, కామయ్య. వీళ్ళేమో మాకేమో పని ఇవ్వట్లేదు. రోడ్డు మీద పడేసి ఉంచారు. మేము ఫుడ్ లేదు, ఇంతవరకు ఏమీ లేదు. మేము ఏదైనా సాయం చేయాలనుకుంటే వెంటనే రెస్పాన్సిబిలిటీ అవుతారని ఇక్కడ మా ఏజెంట్లకి ఎంతో చెప్పాము. అసలు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఎన్నో వాయిదాల మీద పెట్టి ఇప్పటి వరకు మాకు ఇప్పటికే వచ్చింది. వచ్చి 3 నెలలు అవుతుంది. అది కూడా వచ్చి 3 నెలలు అవుతుంది. ఏంటంటే మా ఏజెంట్ ఆల్రెడీ చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అది కూడా వాళ్ళు ఏంటంటే రేపు వెళ్ళండి అని చెప్పి 3 నెలలు చేశారు. మళ్ళీ ఏంటంటే పాస్పోర్ట్ మనం ఎంతో చేసినా కూడా వాళ్ళు చేతి పెట్టేస్తారు. మీరు ఉండండి మనం వాళ్ళే చెప్తున్నారు. ఇంకా మేము పోలీస్ కంప్లైంట్ వచ్చినా కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ ఇదే మళ్ళీ నిన్న కాల్ చేస్తే వాళ్ళు చెప్తాము రేపు చెప్తాము వెయిట్ చేయండి అలాగే అంటున్నారు తప్ప సరైన రెస్పాండ్ ఇవ్వట్లేదు. ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. మాకు కూడా వచ్చి 3 నెలలు అయిపోయింది. ఇక్కడ వీడియో చేయాల్సి వస్తుంది. కూడా ఎలాగైనా మీరు మమ్మల్ని ఇండియాకి రప్పించాలని కోరుకుంటున్నాం. ఎక్కువ ఏదైనా చేస్తామని అంటే ఫుడ్ రూమ్ కూడా కట్ చేస్తామని చెప్పట్లేదు. ఇలాగ మాది ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా. ఏంటంటే మొన్నట్లోన కంపెనీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఇలాగ మీ అందరూ క్లీనింగ్ చేయండి, మీకు ఆ పని చేస్తాం వెల్డింగ్ పని ఏమో. అది కూడా వచ్చి 3 నెలలు అయిపోయింది. శాలరీలు ఎవరు అది ఇంకేమంటున్నారంటే నార్మల్గా డ్యూటీ ఎప్పుడైతే తప్పుడు శాలరీ ఆర్డర్ ఇస్తాం తప్ప అంతలో ఇచ్చేమో. ఇప్పుడు 2 నెలలు ఫుడ్ లేదు, ఏటీ లేదు, మాకు ఏం చేయలేదు అర్థం కావట్లేదు. ఇప్పుడు రోడ్డు మీద ఉంటున్నాం, ప్రజెంట్ రోడ్డు మీద ఉన్నాం. ఇక్కడ ఎందుకంటే ఏజెంట్ చెప్పినా కూడా అంత రెస్పాండ్ ఎంతవరకు అవ్వలేదు. ఇప్పుడు కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే మమ్మల్ని పడ్డానికి వస్తున్నారు. అది కూడా ఇప్పుడు ఏజెంట్ చెప్పినా కూడా అసలు సరిగ్గా రెస్పాండ్ లేదు, ఏమీ అంత లేదు. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు మీద వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మాకు కూడా ఎలాగైనా ఎంత త్వరగా మాకు ఇండియాకి తీసుకొస్తే బాగుంటుందని చూస్తున్నాం. అది కూడా ఎలాగైనా మాకు ఇండియా రప్పించాలి సార్. నా పేరు భాస్కర్, ఇచ్చాపురము శ్రీకాకుళం జిల్లా. ఇలాగ వచ్చి మేము వచ్చాము, ఫిబ్రవరిలో వచ్చాము. 3 నెలలు అయిపోయింది. ఏజెంట్లకి వచ్చిన ప్రాబ్లం చెప్పుకునే ఉన్నాం కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. ఈరోజు మా అందరికీ నడి రోడ్డు మీద పట్టేశారు. మొత్తం 18 మంది ఉన్నాము. కేరళ వాళ్ళు 5, ఆంధ్ర వాళ్ళు 9 మంది, యూపీ వాళ్ళు 4.
మొత్తం కలిపి 18 ఉన్నాము. ఏదైనా అడుగుతుంటే కొట్టులకు వచ్చేసి బెదిరిస్తున్నారు. పాస్పోర్ట్ అవుతుందేమో మాకు 1500 రియాలు కట్టాలని చెప్తున్నారు. 2 రోజులు అయింది, భోజనం లేదు, ఫుడ్ లేదు, రోడ్డు మీద వదిలేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది పడుతున్నాము. ఏజెంట్కి ముందు నుండే చెప్పాము, కానీ ఎవరు రెస్పాన్స్ సరిగ్గా తీసుకోవట్లేదు. మళ్ళీ పోలీసు వాళ్ళకి వాళ్ళు చెప్పామంటే ఏజెంట్లు మాకు చెప్పారు, మీరు ఎవరు చేసుకోండి కానీ మేము మాట్లాడుతూనే ఉన్నామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు నా రోడ్డు మీద వదిలేశారు. జీతం ఇవ్వకపోగా కనీసం భోజనం కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మస్కట్లో తమ వద్ద నుంచి పాస్పోర్ట్లు లాక్కొని నడి రోడ్డుపైకి నెట్టారంటూ బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ వెంకటరమణ అందిస్తారు. సిక్కోలు జిల్లా అంటేనే వలసలకి పుట్టినిల్లు. అలాంటి జిల్లాలో ఉన్న పుట్టిన వలస కూలీలుగా ఎక్కువగా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు వెళ్తుంటారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా వాసులు ఇచ్చాపురం చెందిన మస్కట్ అనే దేశంలో దాదాపుగా 19 మంది చిక్కుకున్నారు. ఒక ఐరన్ పనికని వెళ్ళి తీసుకెళ్లిన ఒక దుండగుడు అక్కడ రోడ్డుపై వదిలేశారంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు వీడియోలు అయితే రిలీజ్ చేసే పరిస్థితి అవుతుంది. అయితే దీనిపై బంధువులు అంతా కూడా చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇచ్చాపురం చెందిన ఈదుపురం గ్రామానికి చెందిన దాదాపుగా 19 మంది వలస కూలీలు మస్కట్ దేశంలో ఇరుక్కున్నారు. అక్కడ ఒక ఇండస్ట్రీస్ పనికంటూ తీసుకెళ్లిన మధ్యవర్తి మధ్యలోనే వదిలేసే పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి అయినటువంటి కింజరాపు రామ్మోహన్ రెడ్డికి వాళ్ళంతా కూడా ఆశ్రయించడం కూడా జరిగింది. దాన్ని విదేశ శాఖ మంత్రితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనైనా మా వాళ్ళని మా ఇంటికి చేర్చాలంటూ కూడా వాళ్ళు వినతిపత్రం కేంద్ర మంత్రికి ఇచ్చే పరిస్థితి కూడా కనిపించింది. ఏదైతేనప్పుడు కూడా ఎంతోమంది పొట్ట చేత పట్టుకొని వాళ్ళు అంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి దేశాలు తరలి వెళ్తున్న ఈ జిల్లాలో ఎక్కువగా ఈ శ్రీకాకుళం జిల్లా నుంచే కనిపిస్తుంటాయి. అలాంటిది మోసం కూడా చేసే పరిస్థితి కూడా ఎక్కువగా కూడా ఇక్కడే కనిపిస్తుంటాయి. ఎందుకంటే మొన్న చూస్తే గుజరాత్ ఇరావాలీలో కూడా పాకిస్తాన్లో దాదాపుగా 25 మంది ఇరుక్కుంటే మళ్ళీ దాదాపుగా ఇప్పుడు మస్కట్ దేశంలో కూడా 19 మంది శ్రీకాకుళం జిల్లా వాసులే వలస కూలీలు ఇరుక్కునే పరిస్థితి కనిపించింది. ఏదైతేనప్పుడు కూడా కుటుంబ సభ్యులంతా కూడా కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చి మా యొక్క పిల్లల్ని ఇంటికి చేర్చాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ, శ్రీకాకుళం.